హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న ప్లేస్ ఏంటంటే ముంబై హైవేలో రుద్రారం నియర్ బై మనం ఉన్నాం. ఈ వెంచర్ గ్లోబల్ సిటీ 6. ఈ వెంచర్ మొత్తం డెవలప్మెంట్స్ ఫాస్ట్గా అయిపోయి కేవలం 16 నెలల్లోనే ఈ వెంచర్కు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్స్ వచ్చిన పరిస్థితి ఉంది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్లో ప్లాట్లు కొనాలి, వెంటనే కొన్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అనేటోళ్లకు ఈ వెంచర్ బెస్ట్ అని చెప్తున్నారు. మరి ఈ వెంచర్ గురించి మరిన్ని డీటెయిల్స్ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ అభిరామ్ గారు. చెప్పండి, ఈ ప్రాజెక్ట్ గురించి మనం విన్నాం 16 నెలల నుంచి కేవలం హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్స్ వచ్చాయని. అంటే అంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ చేశారు అంటే మీకు కస్టమర్స్ నుంచి ఎలా ఉంది రెస్పాన్స్? గ్రేట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సార్, మాది ఇది 21st ప్రాజెక్ట్. ఇప్పటి వరకు 21 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాము. ఇది ముంబై హైవేలో మాది ఇది 6వ ప్రాజెక్ట్. అంటే ముంబై హైవేలో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5 అలా కంప్లీట్ చేసి ఇది గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్టు 2024 డిసెంబర్ 8 లాంచింగ్ చేసి జస్ట్ 16 నెలల్లో ఈ 22 ఎకరాల ప్రాజెక్ట్కి కంప్లీట్గా ఫైనల్ అప్రూవ్ తీసుకొచ్చాము. మీరు చూస్తున్నట్టయితే ఈ ప్రాజెక్టు ముంబై హైవే అండ్ రుద్రారం గీతం కాలేజ్ పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్టు మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే 22 ఎకరాల హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఫేసింగ్ కలిగిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఫుల్లీ డెవలప్డ్ మీరు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో హైలైట్స్ ఏంటి అంటే ఇంటర్నల్ 40 and 30 CC రోడ్స్ అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఈ ప్రాజెక్ట్లో 20+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు 20+ ఎమ్యూనిటీస్ అంటున్నారు. రియల్ ఎస్టేట్ లో ఒకటి ఉంటుంది జనరల్ టాపిక్ ఏంటంటే ఒకసారి హెచ్ఎండిఏ అప్రూవల్స్ లేఅవుట్ పర్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత గతం ఎన్ని రోజులకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఫైనల్ అప్రూవల్స్ వచ్చి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంత ఫాస్ట్ గా ఎలా మీరు డెవలప్మెంట్ చేసి ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ గా దీన్ని తీర్చిదిద్దారు? సార్, మేజర్ గా ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వితిన్ 1 year 1.5 year లో ఫైనల్ అప్రూవ్ తీసుకొస్తాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ కూడా అదే విధంగా వితిన్ 16 నెలల్లో ఈ ప్రాజెక్ట్ లో ఫైనల్ అప్రూవ్ తీసుకొచ్చాం. సో ఈ ప్రాజెక్ట్ కున్న మెయిన్ ఏంటి అంటే మా దగ్గర లాంచ్ కన్నా బిఫోరే ప్రీవియస్ కస్టమర్స్ మా దగ్గర ట్రస్ట్ చేసి బుకింగ్ తీసుకుంటారు. అదేవిధంగా మా దగ్గర లాంచింగ్ టైంలోనే దాదాపుగా 30 to 40% ప్లాట్స్ కంప్లీటెడ్. సో ఈ రోజు 288 ప్లాట్లలో ఈ రోజు మేము ఎన్ఓసి తీసుకొచ్చి మార్గేజ్ ప్లాట్స్ రిలీజ్ అయ్యాయి. ఆ ప్లాట్స్ మాత్రం అమ్ముతున్నాం. జస్ట్ ఇప్పుడు మార్గేజ్ ప్లాట్స్ మాత్రం సేల్ కు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో. అవును సార్. ఓకే, మార్గేజ్ ప్లాట్స్ అంటే ఇప్పుడు కార్నర్ ప్లాట్స్ అవి కూడా ఉంటాయి కదా సార్? కార్నర్ ప్లాట్స్ కూడా అయిపోయాయి. సో ఈ ప్రాజెక్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్స్ అవైలబిలిటీ, మినిమం 200 ప్లాటింగ్ ఏరియా. అభిరామ్ గారు, 20+ ఎమ్యూనిటీస్ అంటున్నారు కదా? ఓకే, అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం, రేరా నామ్స్ ప్రకారం కొన్ని డెవలప్మెంట్ చేయాలి. అవును, అడిషనల్ గా ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఈ సైట్ లో? ప్రతి ప్రాజెక్ట్ లో హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా రోడ్స్ ఇవ్వాలి అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, పార్కులు ఇవ్వాలి అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇవ్వాలి. ఇలా హెచ్ఎండి నామ్స్ ప్రకారంగా కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. సో అది కాకుండా మేము అడిషనల్గా ఏమి ఇస్తున్నామంటే ప్రతి ప్లాట్ కున్న ప్రతి కస్టమర్ కూడా మేము 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నాం. ఈ రోజు ప్లాట్ కొనేటప్పుడు ఎలా అయితే క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుందో అదే విధంగా ఈ ప్రాజెక్ట్లో కూడా మనము 5 years వరకు కూడా క్లీన్ అండ్ గ్రీన్గా 5 years కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉంటారు. అండ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్లో మేము ఒక పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాం. క్లబ్ హౌస్ తో పాటు స్విమ్మింగ్ పూల్, 5 guest rooms, ఒక బ్యాంకెట్ హాల్, ఓపెన్ పార్టీ లాన్, అలాగే క్రికెట్ ప్రాక్టీస్ నెట్, షటిల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్. ఇవన్నీ హెచ్ఎండిఏ నామ్స్ లో లేవు కదా? లేవు సార్, లేవండి. అంటే అడిషనల్ గా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నట్టు అవి కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాము. మేము ఇది వరకు చేసిన ప్రాజెక్ట్ లో కూడా మేము పెద్ద క్లబ్ హౌస్ కట్టాము, స్విమ్మింగ్ పూల్ కట్టాము, బాక్స్ క్రికెట్ కట్టాము. అలా ఏంటంటే సండే వస్తే వాళ్ళ ఫ్యామిలీతో ఎలా అయితే బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్ చేస్తారో అదే విధంగా మా దగ్గర ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ కూడా ఈ ఎమ్యూనిటీస్ ఇస్తే సో ఇంకా బాగుంటది అన్నట్టుగా మేము ఇస్తున్నాం సార్. ఓకే ఓకే, ఈ గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ సరౌండింగ్ హైలైట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ముంబై హైవే అనేది ఒకటి మేజర్ సెంటర్ ఆఫ్ పాయింట్ అనుకున్నాం. గీతం యూనివర్సిటీ మనకు కనుచూపులో గీతం యూనివర్సిటీ కనపడుతుంది. గీతం యూనివర్సిటీ గేట్ ముందులాగానే మనం వచ్చాం. ఇంకేం సరౌండింగ్ హైలైట్స్ ఏమేమి ఉన్నాయంటే చెప్తారు సార్? ఇది మేజర్ గా ఏంటంటే ముంబై హైవేని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కు చాలా దగ్గరలో ఉంటాం. అదే విధంగా 10 kilometers ఉంటాము. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా దాని కూడా చాలా దగ్గరలో ఉంటాం. మన ప్రాజెక్ట్ ఎంత సౌకర్యంగా ఉంటుంది అంటే హైదరాబాద్లో బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సు మన సైట్ ముందు దిగొస్తారు, అంత ఫెసిలిటీ ఉంటుంది. అదేవిధంగా జొమాటో కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇక్కడ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్ మేజర్గా ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అంటున్నాం కదా, ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే
ఒక 5 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ ఎలా ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్ళు ఈ 100 ఫీట్ రోడ్ ఇస్తున్నారు. సో వితిన్ ఈ రోజు ఈ ప్రాజెక్ట్లో ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది విత్ ఇన్ ద సిటీ లిమిట్సే మనం చెప్పదలుచుకున్నాం. HMD అప్రూవ్డ్, ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేసే కస్టమర్లు ఒకవేళ సాఫ్ట్వేర్ అయ్యి ఉన్నారు అనుకోండి, అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మాకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంత దూరంలో ఉన్నాయి, ఒకవేళ రేపటి మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా మేము ఫాస్ట్ యాక్సెస్ ఉంటుందా అని చూసుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్ ఈ ప్రాజెక్టు మేజర్గా ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్లో గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒకటి గీత గీస్తున్నారు సార్. ఆ గోల్డెన్ ట్రయాంగిల్లో ఇది రుద్రారం కూడా ఒక పార్ట్. సో గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటి అంటే శంకర్పల్లి, మోకిల, కర్దనూరు, బానూరు, వెలిమిల, నందిగామ, ఇంద్రకరణ్, రుద్రారం, కంది ఇవన్నీ బేస్ చేసుకుని గోల్డెన్ ట్రయాంగిల్ ఇస్తున్నారు. సో రాబోయే రోజుల్లో గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అదేవిధంగా రేపు ఈ ఫ్యూచర్ ఉంటుంది సార్ ఇక్కడ తీసుకున్న వాళ్ళకి. ప్రాజెక్ట్లో 100 ఫీట్ రోడ్ అంటున్నాం కదా, ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఇస్నాపూర్ వరకు కూడా 100 ఫీట్ రోడ్ వేశారు. ఆ 100 ఫీట్ రోడ్డు ఇంద్రకరణ్ టౌన్లోకి వచ్చి ఒకటేమో ముంబై హైవేకి టచ్ అవుతుంది, ఇంకోటి రుద్రారం మన సైడ్ ముందు నుంచి ముంబై హైవేకి టచ్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటి అంటే హైటెక్ సిటీ, కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ బేస్ చేసుకొని జస్ట్ మినిట్స్ డ్రైవే సార్. సార్ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 2కి జస్ట్ 10 కిలోమీటర్స్ డ్రైవ్. అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే నియోపోలిస్కు జస్ట్ 15 నిమిషాల దూరం మాత్రమే. ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ చాలామంది కూడా జస్ట్ విత్ ఇన్ ఆఫ్ సిటీ ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సార్ వాళ్ళకి. ఓకే, ఈ గ్లోబల్ సిటీ 6 వెంచర్లో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి? ఓకే, అదేవిధంగా ఇప్పుడు మీరు మార్టిగేజ్ ప్లాట్సే సేల్కి ఉన్నాయని చెప్తున్నారు, మార్టిగేజ్ ప్లాట్స్ అయితే ఏ రేట్లో ఉన్నాయి? ఈ రెండు అంశాలు కూడా ఫైనల్గా చెప్పండి సార్. ఈ ప్రాజెక్ట్లో మేజర్గా ప్రతి ప్లాట్ కూడా 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ అబోవ్. సో ఈ ప్రాజెక్ట్లో బ్యాంక్ లోన్ అవైలబిలిటీ, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ 27,999 కోట్ చేస్తున్నాము, నెగోషియబుల్ ప్రైస్. కస్టమరు బ్యాంక్ లోన్కి వెళ్తాడా లేకపోతే డైరెక్ట్ పేమెంట్ చేస్తారా దాన్ని బట్టి బేస్ చేసుకొని కొంచెం అటు ఇటు ఉంటుంది సార్ అంతే. ఓకే, ఈ లొకేషన్ చూస్తే చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది, సిటీలో ఉంది, సిటీ లిమిట్స్ అనుకోవచ్చు. చూస్తే మాత్రం ఒక అంటే ప్లెజెంట్ వాతావరణం ఉంది. ఒక హైదరాబాద్ ఏమనుకుంటుంటే ఇటువంటి ఏరియాకి వచ్చి అంటే దగ్గరగా ఉంటది కాబట్టి ఒక మంచి వీకెండ్ హోమ్ మేము కన్స్ట్రక్ట్ చేసుకుంటే బాగుండనే ఆలోచనలో కూడా రాగానే అట్లా అనిపించింది, నాకైతే అట్లా అనిపించింది. అటువంటిది ఆలోచన ఇంటికి వచ్చినది ఎవరైనా చేస్తారు. అట్లా అటువంటి ఫెసిలిటీ ఏమైనా ఉందా ఇందులో? సార్ ఈ ప్రాజెక్ట్లో మేజర్గా కొన్న వాళ్ళందరూ కూడా సో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఉన్నారు, అలాగే ఫ్లాట్ కొని ఇక్కడ స్టే చేయడానికి చాలామంది చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎందుకు కన్స్ట్రక్షన్ చేయలేదంటే NOC కోసం ఆగారు. సో ఇక్కడ మార్కెట్ రిలీజ్ అయిపోయాయి కాబట్టి వితిన్ 1 మంత్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా NRS సాఫ్ట్వేర్స్ కాబట్టి సో వాళ్ళ మదర్కి ఫాదర్కి కానీ హైదరాబాద్లో ఉండి ట్రాఫిక్కి భయపడి ఎయిర్ పొల్యూషన్కి భయపడి ఇది హైదరాబాద్ అవుట్స్కట్లో తీసుకోవడానికి ఉండడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ వీకెండ్ హోమ్ అంటే సార్ మేము ఇంకో కమింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాము, డిసెంబర్లో లాంచింగ్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్లో మేము విల్లాస్ అండ్ వీకెండ్ హోమ్స్ కూడా దాంట్లో ప్లాన్ చేస్తున్నాం. అంటే అది కంప్లీట్గా వీకెండ్ హోమ్స్ కోసం డిజైన్ చేస్తున్న ప్రాజెక్టా, మీరే కట్టించిస్తారా? ఒకవేళ కస్టమైజ్డ్ కస్టమర్స్ కట్టుకోవచ్చా ఏంటి దానికి? సార్ మేము మేజర్గా చేసేదంటే ఒకవేళ కస్టమర్కి కావాలన్న స్టైల్లో కూడా మేము డిజైన్ చేసి ఇస్తాము, లేదు అనుకుంటే మేము ఏదైతే డిజైన్ ఇస్తామో దాంట్లో కూడా ఆ ఎలివేషన్తో కూడా మేము కట్టివ్వగలుగుతాం. ఓకే అభిరామ్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గ్లోబల్ సిటీ 6 ప్రాజెక్ట్ గురించి మా కస్టమర్స్ కోసం, రియల్ ఎస్టేట్ ప్రేక్షకుల కోసం మీరు అందించారు. ధన్యవాదాలు. చూశారుగా ఫ్రెండ్స్, గ్లోబల్ సిటీ 6 వెంచర్లో ఏదైతే రుద్రారం గీతం యూనివర్సిటీ బ్యాక్ సైడ్ ఆఫ్ కరెక్ట్గా ఉంది ఈ ప్రాజెక్టు. దీంట్లో మార్టిగేజ్ ప్లాట్స్ ఇష్యూ అయ్యాయి. మార్టిగేజ్ ప్లాట్స్ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయని అభిరామ్ గారు చెప్తున్నారు. ఒకవేళ మీరు ఇందులో ప్లాట్ కొనాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనపడే నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ప్రైజింగ్ డీటెయిల్స్ కూడా చెప్పారు. 27,999, 28,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డు. నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. మీరు వచ్చి ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడ మీ డ్రీమ్ ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మీరు ఒకసారి ప్లాట్ కొనాలనుకునే ప్రతి ఒక్క కస్టమర్ ఈ సైట్ విజిట్ చేయండి అని మేము కూడా రియల్ ఎస్టేట్ టీవీ నుంచి అప్పీల్ చేస్తున్నాం. మరో కొత్త ప్రాజెక్ట్తో మనం రియల్ ఎస్టేట్ టీవీలో కలుసుకుందాం. అంటిల్ దెన్, బై బై.